ఆజాజ్ అహ్మద్. క్వారీ దాటితే ఊరు వచ్చేస్తున్నా, అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు. జరిగిన బండి మాత్రం దిగ్గొద్దు. ఇలా చూడమ్మా, నువ్వు ఎదుర్కొంటూ వచ్చిన పోలీసు వాడు ఎవడు ఇక్కడ లేడు. అందరినీ పంపించేశాం. నేనే ఢిల్లీ. నేను చూసుకుంటాను సార్, నువ్వు వెనకుండు. మీ వాళ్ళందరినీ కొట్టింది నేనే. మాట్లాడాలనుకుంటే నాతో వచ్చి త్వరగా రండి. చెప్పేది విను. వెళ్ళిపోయినా వెళ్ళు. ఏదో స్కూల్ బస్సులో పంపించావంట. ఏ హాస్పిటల్కి? తెలీదు. తెలీదు? తెలియదు కాదు. ఈ ఏరియా చుట్టూ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో మన వాళ్ళని వెతకమను. ముందు స్కూల్ బస్ ఉందేమో చూడమను. ఎలా తప్పించుకుంటారో చూస్తాను. ముందు వెళ్ళి వేసేరా. కింద పడే. నీ పని అయితే నువ్వు వెళ్ళిపోతావు. వాడు ప్రాణాలతో ఉంటే రేపు నేను దొరికిపోతాను. వేసే కింద పడేరంటే. ఒక పొద్దుండి పట్టుకోలేకపోయారు. ఇక్కడ ఎక్కడ ఉంటాడు? ఎత్తుకండి రా. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేయకండి. పట్టుకొని తీసుకురండి. ఫోన్ పెట్టా. బస్సులో ఉన్న మీ వాళ్ళకి ఫోన్ చేయ. చెప్తున్నాను కదా, చేయరా. అన్నా, దాన్ని నాకివ్వనా? నేను చూసుకుంటాను. ఇవ్వన్నా? లేవరా. సార్ సార్, పాకెట్లో గన్నం తీసుకోండి సార్. సార్ ఆలోచించుకోండి, తీసుకోండి సార్. త్వరగా తీసుకోండి సార్. నువ్వు దొరికిపోయినట్టున్నావురా. సారీ రా, నువ్వు అప్పుడే వెళ్ళిపోయి ఉండాల్సిందే. నా వల్ల నువ్వు గడ్డాలు మిసాలు తీస్తే నీలాగే ఉన్నాడు రా కదా. ఇప్పుడు ఇందులో ఎవరు గొర్రని తెలిసిందా సంపత్? నా పేరు సంపత్ కాదురా, ఆసాస్ అహ్మద్. 2016 బ్యాచ్, అకాడమీ టాపర్.
2 నీతోనే ఉన్నాను, తెలుసుకోలేకపోయావు. నీ అబ్బ నువ్వెర గొర్రెవి. వాడిని పట్టుకోండి, కొట్టండ్రా. కొట్టు. దొరికాడు, జేబులో ఏదో పట్టుకున్నాడు. తీయనివ్వట్లేదన్నా. ఏది వదలొద్దు, అన్ని చెక్ చేయండి. గజ లైన్ లో ఉన్నాడు. అమరికి ఏదో అయిందట, నీకు ఫోన్ చేస్తూనే ఉన్నాడట, నువ్వు తీయట్లేదట. వదలరా అన్నా, కమ్మనన్నా. ఇలా పడే. అమరికి ఏమైందిరా? వస్తున్నాను. నీ కూతురు కోసం కూడా కమ్మలు లాక్కున్నారన్నా. కళ్ళు తెరిచి చూడన్నా. అన్నా అన్నా, ఆటలుగా ఉందరా? అన్నా నీ కూతురు కోసం కూడా కమ్మలు విరగొట్టాడన్నా. అన్నా నీ కూతురు కోసం కూడా కమ్మలు విరగొట్టాడన్నా. కళ్ళు తెరిచి చూడన్నా. అన్నా కళ్ళు తెరిచి చూడన్నా. వాడిని లేపండి రా. హలో, వస్తున్నాను రా. కళ్ళు తెరురా. రే, కార్తో గేట్ పగలగొట్టండి రా. నేను అక్కడికే వస్తున్నాను. నిన్నటి వరకు అనాథలు బతుకుతున్న అమ్మాయికి రేపు నాన్న వస్తున్నాడు రాసి పెట్టాగా. ఇప్పుడు మీ నాన్న రావట్లేదు, వచ్చేదాన్ని చంపేస్తారంటే ఆ పిల్ల మనసు ఎలా తట్టుకుంటుందనా? నువ్వు నీ కూతురు చూడాలా అక్కర్లేదా? హలో, నేను అమృతాన్ని మాట్లాడుతున్నా. నువ్వేనా నన్ను రేపు చూడడానికి వచ్చేది? చూద్దాం కదా సార్.